శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి బ్రహ్మాండ మేల్తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి బ్రహ్మాండ మేల్తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న వట్టుకున్న జగదాంబలోలుడు జోలే వట్టుకున్న పాలలోచనుడు బూడిదే ఒంటిపై దాల్చిన జంగముడు జగ్గు వట్టుకున్న జగదాంబలోలుడు జోలే వట్టుకున్న పాలలోచనుడు బూడిదే ఒంటిపై దాల్చిన జంగముడు ఆ వెండి కొండాలే విడిచిండు స్వామి దండి కొండపై నిలిచిండు కైలాసపురమునే గాదని భూలోకాన కొలువు తీరిండు శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి బ్రహ్మాండ మేల్తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న గుబగుబ శంకుల బోల శంకరుడు నాగుంబాములనే నగలుగా దాల్చిండు పులి చర్మమే ఒంటి వస్త్రంగా జుట్టిండు గుబగుబ శంకుల బోల శంకరుడు నాగుంబాములనే నగలుగా దాల్చిండు పులి చర్మమే ఒంటి వస్త్రంగా జుట్టిండు నంది వాహనమెక్కి మల్లన్న నాలుగు దిక్కులు పాలించే దేవుడే జ్యోతిర్లింగ రూపమందునాయి శ్రీశైల శిఖరాన కొలువుండే శ్రీశైల చరితము వినరమ్మో శ్రీ మల్లికార్జుని లీల గణరమ్మో భ్రమరాంబనాథుని చరితము విన్న బ్రతుకు ధన్యమే మాయమ్మ శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న గంగమ్మ గౌరమ్మ గారాల నాథుడు గణపతి కుమార స్వాముల కన్నా తండ్రి జగమంతా పాలించే జంగమేశ్వరుడమ్మ గంగమ్మ గౌరమ్మ గారాల నాథుడు గణపతి కుమార స్వాముల కన్నా తండ్రి జగమంతా పాలించే జంగమేశ్వరుడమ్మ నీలి వర్ణంతో నిగనిగా మెరిసే నీలకంఠుడమ్మ మల్లన్న ఇలలోన మా తండ్రి క్షేత్రమైన శ్రీశైలమందు నిలిచినాడమ్మా శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి బ్రహ్మాండ మేల్తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న మనసార శ్రీ మల్లికార్జుని కథ విన్న కనులార శ్రీశైల దర్శనము చేసిన సకల భాగ్యాలు కలుగునే మాయమ్మ మనసార శ్రీ మల్లికార్జుని కథ విన్న కనులార శ్రీశైల దర్శనము చేసిన సకల భాగ్యాలు కలుగునే మాయమ్మ శ్రీ మల్లికార్జుని కథ వినరే సిరులిచ్చే స్వామిని కొలవారే శ్రీశైల క్షేత్రాన శివ మల్లికార్జుని లీలలు గనరే మాయమ్మ శ్రీశైల
శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిందే మల్లన్న పూర్వకాలంలోన ఈ భరత ఖండాన పుణ్యాత్ముడైనట్టి శీలాద మహర్షి సంతానము లేక చింతపడుతుండేను పూర్వకాలంలోన ఈ భరత ఖండాన పుణ్యాత్ముడైనట్టి శీలాద మహర్షి సంతానము లేక చింతపడుతుండేను పుణ్యక్షేత్రాలెన్నో తిరిగినా అయ్యో పుత్ర భాగ్యం కలుగా లేదంట తీర్థయాత్రలెన్నో చేసిన ఋషి కోరిక పాలించలేదంట శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి ఈ బ్రహ్మాండమే తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న మహర్షి సంతానము కొరకు తపస్సు చేయంగా సంకల్పించుకొని దట్టమైన అడవికి చేరుకున్నాడంట అప్పుడు మహర్షి సంతానము కొరకు తపస్సు చేయంగా సంకల్పించుకొని దట్టమైన అడవికి చేరుకున్నాడంట కారడవిలో శివుని కోసమై కఠిన దీక్ష పట్టినాడు ఆ ఋషి నిగ్రహారాలు అన్ని మరిచి నిష్ఠతోని తపస్సును చేస్తుండే శ్రీశైల చరితము వినరమ్మో శ్రీ మల్లికార్జుని లీల గనరమ్మో భ్రమరాంబనాథుని చరితము విన్న బ్రతుకు ధన్యమే మాయమ్మ శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న పంచభూతాలనే పాలించు శంకరుడు దేనికి లొంగాని శక్తి స్వరూపుడు భక్తుని భక్తికి లొంగిపోయిందంట పంచభూతాలనే పాలించు శంకరుడు దేనికి లొంగాని శక్తి స్వరూపుడు భక్తుని భక్తికి లొంగిపోయిందంట శీలాద మహర్షి తపస్సు మెచ్చి ప్రత్యక్షమయ్యిండు ఈశ్వరుడే నీ భక్తి మెచ్చిన మహర్షి వరము కోరుకోమన్నాడు శంకరుడే శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి ఈ బ్రహ్మాండమే తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న అంతులేని దివ్య తేజంతో వెలిగేటి ఆది పురుషుడైన శంకరుణ్ణి చూసి ఆనందపడ్డాడు శీలాద మహర్షి అంతులేని దివ్య తేజంతో వెలిగేటి ఆది పురుషుడైన శంకరుణ్ణి చూసి ఆనందపడ్డాడు శీలాద మహర్షి కళ్ళు చెమర్చగా ఋషి తన కరములు జోడించే అప్పుడు పరిపారి విధముల స్వామికి ఋషి ప్రార్థనలే చేసెనోయమ్మా శ్రీశైల చరితము వినరమ్మో శ్రీ మల్లికార్జుని లీల గనరమ్మో భ్రమరాంబనాథుని చరితము విన్న బ్రతుకు ధన్యమే మాయమ్మ శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న
స్వామి జంగమ నిన్ను దర్శించంగా ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో నా జన్మ ఈనాడు ధన్యమైనాదయ్యా నా జన్మ ఈనాడు ధన్యమైనాదయ్యా ఓ స్వామి జంగమ నిన్ను దర్శించంగా ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో నా జన్మ ఈనాడు ధన్యమైనాదయ్యా నా జన్మ ఈనాడు ధన్యమైనాదయ్యా నీ మీదనే పరమ భక్తిని గల్ల ఇద్దరు కొడుకుల్ని ఈశ్వరా పరముగా ఇమ్మంటూ ఆ ఋషి శివుని వేడుకున్నాడంట అప్పుడు శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి ఈ బ్రహ్మాండమే తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న సంపదలు భోగ భాగ్యాలు అడగాని ఆ ఋషి భక్తికి మెచ్చిన శంకరుడు వరమిచ్చి దీవించి వెళ్ళిపోయిందమ్మా వరమిచ్చి దీవించి వెళ్ళిపోయిందమ్మా శ్రీ సంపదలు భోగ భాగ్యాలు అడగాని ఆ ఋషి భక్తికి మెచ్చిన శంకరుడు వరమిచ్చి దీవించి వెళ్ళిపోయిందమ్మా వరమిచ్చి దీవించి వెళ్ళిపోయిందమ్మా శంకరుని దివ్య వరము చేత ఋషి భార్య గర్భాన్ని దాల్చగా సూర్య చంద్రులోలే వెలుగుతూ ఇద్దరు సుతులు జన్మించిరి వారికి శ్రీశైల చరితము వినరమ్మో శ్రీ మల్లికార్జుని లీల గనరమ్మో భ్రమరాంబనాథుని చరితము విన్న బ్రతుకు ధన్యమే మాయమ్మ శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న తన కొడుకులిద్దరికి నంది పర్వతుడాని పేర్లను పెట్టి శీలాద మహర్షి అపురూపంగా పెంచుకోసాగినాడంట అపురూపంగా పెంచుకోసాగినాడంట తన కొడుకులిద్దరికి నంది పర్వతుడాని పేర్లను పెట్టి శీలాద మహర్షి అపురూపంగా పెంచుకోసాగినాడంట అపురూపంగా పెంచుకోసాగినాడంట పుట్టుకతోనే బాలలు దండి శోభక్తులైనారే ఓయమ్మా క్షణమైన శివుని నామాన్ని విడువక జపిస్తూ ఉన్నారు బాలలు శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న భ్రమరాంబ తోడుగా కొలువుండి ఈ బ్రహ్మాండమే తుండు మల్లన్న శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న మధురాతి మధురంగా శంకరుని నామాన్ని మైమరిచి ధ్యానిస్తూ గడుపుతూ బాలాలు యుక్త వయసుకొచ్చినారమ్మా అప్పుడు యుక్త వయసుకొచ్చినారమ్మ అప్పుడు మధురాతి మధురంగా శంకరుని నామాన్ని మైమరిచి ధ్యానిస్తూ గడుపుతూ బాలాలు యుక్త వయసుకొచ్చినారమ్మా అప్పుడు యుక్త వయసుకొచ్చినారమ్మ అప్పుడు పరమశివుని దర్శనానికై వాళ్ళు పరితపిస్తున్నారే అప్పుడు శివుని కాటాక్షాన్ని పొందగా తపస్సు చేయదలచినారు ఇద్దరు శ్రీశైల చరితము వినరమ్మో శ్రీ మల్లికార్జుని లీల గనరమ్మో భ్రమరాంబనాథుని చరితము విన్న బ్రతుకు ధన్యమే మాయమ్మ శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న ఏకకాలమందు ఇద్దరు సోదరులు కారడవిలో కఠిన దీక్షతో శివునికై ఆరాధిస్తూ తపస్సు చేయసాగిండ్రంట ఆరాధిస్తూ తపస్సు చేయసాగిందంట ఏకకాలమందు ఇద్దరు సోదరులు కారడవిలో కఠిన దీక్షతో శివునికై ఆరాధిస్తూ తపస్సు చేయసాగిండ్రంట ఆరాధిస్తూ తపస్సు చేయసాగిందంట కైలాసవాసుడు వాళ్ళను తన కల్లారా చూసిందే ఓయమ్మ ముందుగా నంది భక్తుని ముందు ప్రత్యక్షమై
నందుడు ఆనందపడుకుంటూ శివుని పాదాలను భక్తితోని మొక్కి ఉప్పొంగిపోతూ తన కోరిక చెప్పే పొంగిపోతూ తన కోరిక చెప్పే అది చూసి నందుడు ఆనందపడుకుంటూ శివుని పాదాలను భక్తితోని మొక్కి ఉప్పొంగిపోతూ తన కోరిక చెప్పే పొంగిపోతూ తన కోరిక చెప్పే ఎల్లకాలం నిన్ను మోసేటి భాగ్యమీయమన్నాడమ్మా నందుడు నా పైన నివసించి శంకరా నా సేవలందు మాని వేడేనే శ్రీశైల చరితము వినరమ్మో శ్రీ మల్లికార్జుని లీల గనరమ్మో భ్రమరాంబనాథుని చరితము విన్న బ్రతుకు ధన్యమే మాయమ్మ శ్రీశైల శిఖరాన మల్లన్న సిరుల పంటగా వెలసిండు మల్లన్న